నేను మీ జాస్నవి. ఇవాల్టి వీడియో వచ్చేసి సారీ ఫస్ట్ ఈ వీడియో ఎందుకు లేట్ అయిందో మీతో షేర్ చేసుకోవాలి. ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే నేను మీ మిస్టేక్స్, అది అందరికీ కామన్ మిస్టేక్, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. ఆ మిస్టేక్ ఏంటంటే డిస్ట్రాక్షన్. చాలామంది డిస్ట్రాక్ట్ అవుతున్నారు. చాలామంది కామెంట్లో కూడా చెప్తున్నారు మోటివేషన్ రావడం లేదు, ఇలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను అని కామెంట్స్లో కూడా చాలామంది చెప్పారు. దానికోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే ఫస్ట్ మీకు చెప్పాలంటే నేను ఫాలో అవ్వాలి. నేను ఇన్ని డేస్ ఫాలో అయ్యి ఇప్పుడు అది మీతో షేర్ చేసుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆగండి, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న పని ఉంది. ఏంటంటే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు పెద్ద విషయం కాదు, కానీ మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను మోటివేట్ అవుతాను. అండ్ వచ్చేసి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇప్పుడు కొన్ని ఉంటాయి, అవి నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ మీతో షేర్ చేస్తున్నా. ఎలాంటివంటే ఎట్ ప్రజెంట్ ఈ వీడియోని తీసుకోండి, డిస్ట్రాక్షన్స్ వీడియో. ఈ 7 డేస్ నేను ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా. ఇలాగా ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. అంటే ఎలాంటివంటే మీ కాలేజ్ ప్రాసెస్ అప్పుడు కానీ, కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు కానీ, అండ్ ఇంకా ఉంటాయి ఎగ్జామ్స్ అప్పుడు, ఇదేంటి చీట్ కోడ్స్ అండ్ నెక్స్ట్ చిన్నవి ఉంటాయి. అలాంటివన్నీ మీ ముందుకు తీసుకొని వస్తాను. కాబట్టి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయండి, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేసే దాని గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనకు ఆ డిస్ట్రాక్షన్స్ ఏంటి అని తెలియాలి. అందరికీ మేజర్ డిస్ట్రాక్షన్స్ వచ్చేసి ఫోన్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, అండ్ కొంతమందికి వచ్చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇలా చాలా ఉంటాయి. ఇంకా కొంతమందికి ఎక్సెట్రా కూడా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ డిస్ట్రాక్షన్ తెలుసుకొని తర్వాత అవాయిడ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొబైల్లో డిస్ట్రాక్షన్ ఎలా? మొబైల్ని మనం ఒక టూల్లా యూజ్ చేయడం లేదు, దానికి అడిక్ట్ అయిపోతున్నాం. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు కదా, మీరు ఒక క్లాస్ ఉందామని మొబైల్ తీసుకున్నారు. అయితే మీరు ఆ మొబైల్ తీసుకోవడంలో అరగంట క్లాస్ వింటే గంట షార్ట్స్, ఇంకా ఏమన్నా వీడియోస్, వ్లాగ్స్ ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోతున్నారు. అది ఎలా పోతుందంటే మీరు ఆ వీడియో చూడడం మానేసి ఆ వీడియోకి స్క్రోల్ చేస్తున్నారు కిందకి. అప్పుడు మీరు కిందకి స్క్రోల్ చేసేటప్పుడు వ్లాగ్స్ వస్తాయి. ఓకే, తర్వాత 5 మినిట్స్ ఆగి చూద్దాము, ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం, అలా తీస్తారు. అలా తీసి ఇంకా అదే కంటిన్యూ అవుద్ది 1 అవర్. ఆ 1 అవర్ వేస్ట్ అయిపోతుంది అక్కడ. మీరు ఆ వీడియో చూడడం అనే ఫోన్ యూజ్ చేస్తే, కానీ ఇక్కడ మీరు టైం స్పాయిల్ చేస్తున్నారు. మీ దాకా ఎందుకు, నేను అదే చేస్తాను. కాబట్టి ఈ 7 డేస్ నేను ఫాలో అయ్యాను. ఫాలో అయితే రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఎలా అవాయిడ్ చేయాలో. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మీరు అది 1 అవర్ క్లాస్ అనుకోండి, ఆ 1 అవర్ క్లాస్ వినాలి. తర్వాత 10 మినిట్స్ వచ్చేసి కొంతమంది చూస్తారు ప్రోగ్రామ్స్, లేకపోతే షార్ట్స్ ఇలా చూస్తారు. ఈ 10 మినిట్స్ని ఆ ప్రోగ్రామ్ చూడాలి, తర్వాత ఈ షార్ట్స్ చూడాలి. మీ ఆ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఆ షార్ట్స్ అవి చూడాలని ఫిక్స్ అవ్వండి. అప్పుడు మీ మైండ్ ఫిక్స్ అవుద్ది ఏంటంటే ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నేను షార్ట్స్ చూడొచ్చు, నేను ఈ ప్రోగ్రామ్ చూడొచ్చు అని ఫిక్స్ అవుతుంది. అప్పుడు మీరు ఆ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రీగా చూడండి. అప్పుడు మీకు భయం అనిపించదు. ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ డిస్ట్రాక్షన్ వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఇది ఫ్రెండ్షిప్. ఏంటక్క నువ్వు ఫ్రెండ్స్ అండ్ డిస్ట్రాక్షన్ అంటున్నావు? మా ఫ్రెండ్ చాలా మంచోడు, నాకు ఈ వీడియో నచ్చడంలే, నువ్వు చెప్పేది నచ్చడంలే, నేను చూడను అంటావా? విను, ఫస్ట్ ఏం చెప్తున్నానో విను. ఫ్రెండ్స్లో 2 టైప్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి రియల్ ఫ్రెండ్, ఇంకొకరు వచ్చేసి డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు. ఇందులో ఫస్ట్ టైప్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, నేను ఇంకా స్టార్ట్ చేయలేదా, ఎందుకు స్టార్ట్ చేయలేదు, వెంటనే స్టార్ట్ చేయి అంటాడు. నీకు టైం టేబుల్లో హెల్ప్ చేస్తాడు. అండ్ ఈరోజు ఈ లెసన్ చదువు, ఈరోజు ఈ చాప్టర్ చదువు, ఈరోజు ఈ ఫార్ములాస్ నేర్చుకో, నీకు ఏదైనా డౌట్ ఉందా నన్ను అడుగు, నాకు ఏదైనా డౌట్ ఉందా నిన్ను అడుగుతా, ఇద్దరం కలిసి డౌట్స్ క్లారిఫై చేసుకొని మంచి మార్క్స్ స్కోర్ చేసుకుందాం అని అంటాడు. ఇలాంటి వాడు నీ లైఫ్లో ఉన్నాడా? నువ్వు అదృష్టవంతుడి లేదా అదృష్టవంతురాలివి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వీళ్ళు కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే మనం ఇప్పుడు డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి ఫ్రెండ్స్ గురించి చెప్తా. డిస్ట్రాక్ట్ చేసే ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వస్తారు, ఏం చదువుతున్నారా, ఎప్పుడు చదువుతూనే ఉంటావు, నేను అసలు స్టార్ట్ కూడా చేయలేదు, నువ్వేమో ఎప్పుడు బుక్లు ముందేసుకొని కూర్చుంటావు అంటాడు. కానీ మీకు ఒకటి చెప్పనా, వాడు అన్నీ కంప్లీట్ చేసి వాడి వర్క్ని వాడు కంప్లీట్ చేసుకొని మీ దగ్గరకు వస్తాడు. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు ఎట్ ఏ టైం. అండ్ మీరు వచ్చేసి అలాంటి వాళ్ళని గమనించండి, చూడండి, ఎగ్జామ్ అయిపోయేంత వరకు వాళ్ళని కొద్దిగా అవాయిడ్ చేయండి.
నేను పూర్తిగా అవాయిడ్ చేయండి అని చెప్పడంలే. ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకంటే మీకు మీ కెరీర్ ఇంపార్టెంట్ కదా కాబట్టి. అండ్ నెక్స్ట్ డిస్ట్రాక్షన్ వచ్చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది చాలా పెద్ద డిస్ట్రాక్షన్. అండ్ వచ్చేసి ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ డిస్ట్రాక్షన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కానీ నా ప్రీవియస్ వీడియో ఐ లాస్ట్ అనేది చూసుంటే మీకు అర్థమై ఉండొచ్చు నా ర్యాంక్ ఎందుకు యావరేజ్గా వచ్చిందో. అండ్ ఈ డిస్ట్రాక్షన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే, మీరు ఈ డిస్ట్రాక్షన్ మీరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకోవద్దు, బాధ ఉంటుంది కానీ వదిలేయండి 30 days. ఈ 30 days అయిపోయిన తర్వాత మీకు మంచి కాలేజ్ వస్తుంది. మీకు మంచి లైఫ్ కావాలంటే ఈ 30 days ఆ ప్రాబ్లమ్ని వదిలేస్తేనే మీకు మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్ వస్తుంది. ఇంకా డిస్ట్రాక్షన్స్ చాలానే ఉంటాయి కానీ మీరు వాటిని కంట్రోల్ చేసుకోండి. మీరు కంట్రోల్ చేసుకోగలిగితేనే మీకు మంచి మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్ వస్తుంది. బిఎస్ వాళ్ళకి వచ్చేసి 30 days బిలో ఉంది, ఏబీ వాళ్ళకి వచ్చేసి 30 days అబవ్ ఉంది. కాబట్టి ఈ డిస్ట్రాక్షన్స్ లేక మీకు వేరే ఉండొచ్చు డిస్ట్రాక్షన్స్, వాటిల్ని ఈ డేస్లో అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేస్తే మీకు మంచి కాలేజ్ మంచి లైఫ్ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుద్ది అనిపిస్తుందా వెంటనే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి.